రోడ్డు మీద వెళ్ళేవాడిని కొడితేనే కేసు పెట్టే రోజులు రా ఇవి. అలాంటిది నువ్వు పోలీసుడి మీదే విరుచుకుపడ్డావు. అందుకే నిన్ను విడుదల చేయడం కుదరడం లేదు. నువ్వు ఉండక నీకేం తెలీదు. మనం వేరు పడితేనే సంతోషంగా ఉంటాం. నారాయణ, నేను బ్రతికున్నంత వరకు ఎవరు వేరుగా ఉన్నా నేను భరించలేను. ఏమండి, తప్పు చేశాను మాధవి. నా వల్లే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. వాడు డబ్బులు అడిగినప్పుడే ఇచ్చేయమని నాన్నగారికి చెప్పుంటే ఈరోజు ఆస్తి పంచాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. వాడు నష్టపోతాడన్న భయంతో డబ్బు ఇవ్వద్దని నేను చెప్పాను. కానీ నేను అలా చెప్పడం వల్ల ఈ కుటుంబమే విడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు మాధవి. ఉమ్మడి కుటుంబం గొప్పతనం ఏమిటో చెప్పడానికి అందరూ మన కుటుంబాన్ని ఉదాహరణగా చూపిస్తారు. అటువంటిది మన కుటుంబంలోనే ఇలాంటి సమస్య వస్తుందని నేను ఊహించలేదు. చాలా బాధగా ఉంది మాధవి, చాలా బాధగా ఉంది. జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ అనుభవించలేదు. మాధవి, నాకే ఇలా ఉంటే నాన్నగారు ఇంకెంత బాధపడుతున్నారు. అసలు ఇలాంటి రోజు వస్తుందని ఆయన కలలో కూడా అనుకుని ఉండరు. కొన్ని పరిస్థితులు మనుషుల్ని పరీక్షించడానికి వస్తాయండి. ఏం పరీక్ష ఏంటో మాధవి. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకింకా 2 కొడుకులున్నారు, వాళ్ళు నా మాట జవదాటరు, నన్ను వదిలిపెట్టి వెళ్లరు అన్న ధైర్యంతో నాన్నగారు బాధని దిగమింగుకుని గుండె నిబ్బరంతో బ్రతుకుతున్నారు. అలాంటిది ఈరోజు ఆయనే ఆస్తిని పంచాలని నిర్ణయించుకున్నారంటే ఆయన మనసు ఎంత కృంగిపోయి ఉంటుందో. ఆస్తి పంపకాలు జరగకుండా ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు మాధవి. ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. బాధపడకండి. ఎంత మంచివాళ్లకైనా ఎప్పుడోకప్పుడు సమస్యలు రాక తప్పు. కానీ మంచివాళ్లకెప్పుడు మంచే జరుగుతుందండి. కుటుంబమే విడిపోబోతోంది.
ఇంకేం మంచి జరుగుతుంది మాధవి? ఇంకేం మంచి జరుగుతుంది? లగ్గు మీద లగ్గు వచ్చి లక్షలిచ్చు కాలమిది, వరములిచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది. లగ్గు లక్కలా అంటింది, నోట్లనే కురిసింది, అందరూ నవ్వండిరా. అరే సుడేదో తిరిగింది, శుక్రదశే పట్టింది, అందరిని నవ్వండిరా. కాసే మనకుంటే కాలం మనదే రాహోయ్, ఇదేరా ఆనందం ఈనాడే ఆరంభం. లక్కు మీద చచ్చాను రోయ్. ఏంటి అలా తోసావు? చంపేద్దామనా? డబ్బు వస్తుందన్న ఆనందంలో నేను మై మరిచి మైకేల్ జాక్సన్ లో డాన్స్ చేస్తుంటే నన్ను తోస్తావా? సిగ్గులేదు? మనిషివేనా నువ్వు? మానవత్వం ఉందా నీకు? ఇన్నేళ్లు ఇంటి మీద పడి తెగ తిన్నావు, అది సరిపోదా? ఇప్పుడు ఆస్తి కూడా పంచిస్తే మొత్తం ప్యాకెట్లో తగులు పెట్టి ఆ తర్వాత నన్ను కూడా తాగట్టు పెడతావు, అంతేగా? లక్ష్మి, ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా లేక మొగాడవన్న విషయం గుర్తుకొచ్చిందా? ఇంట్లో ఇంత కల్లోలం జరుగుతుంటే ఆపవలసింది పోయి ఆనందంతో గద్దులేస్తున్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ డబ్బు నా చేతిలోకి వస్తే వృధాగా తగలేస్తానన్నా? లేక పొదుపు చేసి మమ్మల్ని ఉత్తరిస్తావా? మొహం చూడు. చేతిలో డబ్బు లేక, ఒరే బంటి ఇలా రారా, వీడిని మేపలేక నేనెంత కష్టపడి పేకాడుతున్నానో తెలుసా? అదే నా చేతిలో డబ్బు ఉంటే కష్టపడి వ్యాపారం చేసి మీ ఇద్దరిని కష్టపడి పోషించుకుంటాను. నన్ను అమ్ము. ఆ నమ్మకం ఉండి ఉంటే నాన్నగారు కాళ్ల వేళ్లా పడి బతిమాలైనా సరే ఈ పాటికి నీ చేత వ్యాపారం పెట్టించేదాన్ని. కాని నువ్వేమీ చేతకాని వాడివి, అందుకే నా బతుకిలా తగులడింది. వీడి కోసం ఆలోచించి ఏమీ మాట్లాడకుండా నువ్వు చేస్తున్నవన్నీ భరిస్తున్నాను గాని, లేకపోయింటే ఎప్పుడో కట్టుబట్టలతో నిన్ను తీసుకుని గడప దాటేదాన్ని. లక్ష్మి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నేను నీ మొగుణ్ణి, కాస్త మర్యాద ఇవ్వు. మర్యాద ఇవ్వాలనిపించాలి గాని అడిగి తీసుకోకూడదు. ఇదిగో నీకు ముందే చెప్తున్నాను, ఆస్తి పంపకాలంటూ జరిగితే నీకు రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదని షరతు పెట్టి నీకు చిల్లు గవ్వ కూడా రాకుండా చేస్తాను. నేను గడప దాటను అని చెప్పింది ఈ ఇంటి గడప చీలకుండా ఉన్నప్పుడు అని అర్థం చేసుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉతి కారేస్తాను. అంటే కొడతావా? నన్ను కొడతావా? కట్టుకున్న మొగుడిని కొడతావా? అవును, కొడతాను. మా నాన్న మనసు గాయపరిస్తే కట్టుకున్న మొగుడైనా తోడబుట్టిన తమ్ముడైనా సరే ఆ చెంప ఈ చెంప వాయించి పరేస్తాను. జాగ్రత్త. రారా బంటి. ఏంటి వీళ్ళు ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు? ఇది అష్టలక్ష్మ లేక ఆదిపరాశక్త? వామ్మో, డబ్బు మన చేతికొచ్చేంత వరకు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి, వినయంగా యాక్ట్ చేయాలి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఇప్పుడు సంతోషంగా ఉందా మీకు? ఉంటుంది, ఎందుకుండదు? 25 లక్షలు అడిగారుగా, ఇప్పుడు ఆస్తి రాసిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత కావాలంటే అంత వ్యాపారం పేరు మీద తగలెట్టచ్చు. ఇందులో నా తప్పేం లేదు. నేను అడిగిన డబ్బు ఇచ్చుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. అంటే ఏంటండి? మిమ్మల్ని ఒక మాట అన్నారని వేరే వ్యాపారం పెట్టాలని ఆలోచించారు. రేపు నా పరిస్థితి అంతేగా. నేను మీ మాట కాదంటే నన్ను కాదని ఇంకొకరితో కాపురం చేస్తారుగా. అనిత, ఏ ఆ మాట అనగానే బాధేసిందా? మరి మీరన్న మాటలకి
ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుంటారు. మీ వల్ల ఆస్తి పంచాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఇంకెంత కుమిలిపోయి ఉంటారు. అయినా మిమ్మల్ని బిజినెస్ చేయమని ఎవరు అడిగారండి? ఎవరిని ఉద్ధరిద్దామని ఆ నిర్ణయం తీసుకున్నారు? నేను ఏం చేసినా అది నీకోసం, మన పిల్లల కోసమే అనిత. ఏంటండి మా కోసం? మేము అడిగామా? పెద్ద పెద్ద సినిమా హాల్లు, షాపింగ్లు, పార్కుల చుట్టూ తిప్పమని? ఇవి కాదండి మాకు కావాల్సింది. ఈ కుటుంబం ప్రేమ కావాలి. ఇంట్లో వాళ్ళు చూపించే ఆప్యాయత కావాలి. బాధ అనిపిస్తే భుజం మీద చెయ్యి వేసి ఓదార్చడానికి లక్ష్మి లాంటి వదిన కావాలి. తోడి కోడలుగా కాకుండా సొంత చెల్లెల్లా అభిమానించే మాధవి లాంటి అక్కయ్య కావాలి. పిలుపులో తప్ప ప్రేమలో తేడా చూపించని అనురాగం కావాలండి. వీటన్నింటినీ మించి మావయ్య గారి చల్లని చూపు కావాలండి. అంటే ఇన్ని రోజులు వీటిలో ఏ ఒక్కటే నేను నీకు పంచలేదా? మీరు లేకుండా ఇవన్నీ నాకెక్కడవండి. కానీ మీరే ఇప్పుడు ఇవన్నీ నాకు దూరం చేస్తున్నారు. అదేనండి నా బాధ. నేను నా పుట్టింటి నుండి వచ్చేటప్పుడు కూడా ఇంతగా బాధపడలేదండి. కానీ మీ వల్ల ఈ ఇంటి నుండి విడిపోవాల్సి వస్తుందేమోనని బాధగా ఉంది. విడిపోవాలన్న ఆలోచన గాని, విడగొట్టాలన్న దురుద్దేశం గాని నాకు లేవు. వాళ్ల మాటల్లో నేను వేరు అన్న భావన నాకు కనిపించింది కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో న్యాయం ఉంది. అదే నేను నమ్ముతున్నాను. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు. ఏంటోదినా ఇలా జరుగుతుంది? మన కుటుంబం విడిపోవడం ఏంటి? నలుగురికి ఆదర్శంగా ఉండే మన కుటుంబం ఈరోజు ఆస్తులు పంచుకుని విడిపోతే నాన్నగారికి ఎంత అపరదిష్ట. సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా ఇలాంటి సమస్యలు ఎందుకు తలెత్తేలా చేశాడో ఆ దేవుడు. దేవుడు కాదు దినా, మీ తమ్ముడు. ఏ క్షణాన ఆయనకి బిజినెస్ చెయ్యాలన్న ఆలోచన వచ్చిందో కానీ ఆ దిక్కుమాలిన ఆలోచన వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఉన్నదానితో సంతోషంగా ఉండకుండా ఆయనకి పాడుబుద్ధి ఎందుకు పుట్టిందో అర్థం కావడం లేదు. ఆయన ఒక్కడి మొండితనం వల్ల ఈరోజు మన కుటుంబమే విడిపోతుంది. లేదనిత, దీనిలో మీ బావగారు తప్పు కూడా ఉంది. నారాయణ డబ్బు అడిగినప్పుడు ఆయన అడ్డుపడకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మీ బావగారు కూడా అదే బాధపడుతున్నారు. ఇందులో బావగారు తప్పే ఉందక్కా. ఆయన గురించి బావగారికి తెలుసు కాబట్టే అడ్డుకున్నారు. డబ్బు తగలేడానికి కాకపోతే అసలు ఈయనకి వ్యాపారం గురించి ఏం తెలుసని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నారు. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోడే. బిజినెస్ చేయడానికి డబ్బు వస్తుందన్న ఆలోచన ఒకటే ఉంది కానీ దానివల్ల కుటుంబం విడిపోతుందన్న బాధ ఆయనలో కనిపించడమే లేదు. ఆయన ఇలా ఎందుకు తయారయ్యారో నాకేం అర్థం కావడం లేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా తాతయ్యని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఆయన కళ్ళ ముందే ఇలా అందరం విడిపోవాల్సి వస్తుందని తాత ఊహించుండరు. ఎలా తట్టుకుంటారో ఏంటో. ఏ బాధరు బందీలు లేకుండా హాయిగా గడపవలసిన వయసులో మనం ఆయన్ని ఇలా బాధ పెడుతున్నాం. మనం కాదు, ఒక్క మీ తమ్ముడే వదినా. ఆయన చేసేది తప్పు అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడం లేదు.
మీరే ఆయనకి ఎలాగైనా నచ్చజెప్పి ఆయన ఆలోచన మార్చుకునేలా చెయ్యండి. వాడు నాన్నగారిని అన్నయ్యని ఎదిరించి అంత మొండిగా మాట్లాడుతున్నాడు. ఇక నా మాట ఏమింటాడు అనిత? లేదొదినా, బావగారు కాస్త గట్టిగా మాట్లాడారు కాబట్టి ఆయన ఆవేశపడుంటారు. మీరు వెళ్ళి కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పినట్టు మాట్లాడరండి. ఆయన వింటారేమో అనిపిస్తుంది. ఏమో అనిత, వాడితో మాట్లాడాలంటేనే కంగారుగా ఉంది. పోనీ నువ్వు చెప్పొదునా? నేనా? నేను వెళ్ళి మాట్లాడితే నారాయణ ఏమైనా తప్పుగా అనుకుంటాడేమో. ఎవరూ మాట్లాడకపోతే సమస్యల పరిష్కారం అవుతుంది. ఆస్తి పంపకాలు జరగకుండా ఆపాలంటే మనలో ఎవరో ఒకరు ధైర్యం చేయాల్సిందే. పోనీ అందరం కలిసి వెళ్దాం పదండి. కరెక్ట్గా చెప్పావు రూపా. మనందరం వెళ్ళి అడిగితేనైనా వాడు మనసు మారొచ్చేమో. పదండి వెళ్దాం. అరే మోహన్, మొత్తానికి నాన్న ఆస్తి పంపకానికి ఒప్పుకున్నారా? సంతోషంగా ఉంది. నేను బెంగళూరు వెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడి వీళ్ళందరి దగ్గర నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. అన్నయ్య అనేదేముంది, మన వాట మనం తీసుకుంటాం. అయినా అన్నయ్యకి భయపడే రోజులు పోయాయిరా. సరేరా నారాయణ, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తానురా. మేం చెప్పేది కొంచెం వినరా. పచ్చగా ఉన్న కుటుంబం, పరువుతో బతుకుతున్న కుటుంబం, ఊళ్ళో అందరూ మనకింత గౌరవం ఇస్తున్నారు అంటే మనం ఏ గొడవలు లేకుండా కలిసిమలిసి ఉంటున్నామనే కదా. అర్థం చేసుకోరా. అవునారాయణ, నిన్నన్నందుకు మీ అన్నయ్య కూడా బాధపడుతున్నారయ్యా. ఏంటి మహిళా సంఘం మొత్తం మామయ్య గారిలో మార్పు తెచ్చేలా ఉన్నారు? తనేదో ఆవేశంలో నిన్నో మాట అనుంటారు. అది నిన్ను బాధ పెట్టాలని కాదయ్యా. మీ అన్నయ్య మనసు నీకు తెలీదా? ఇన్నాళ్ళు నేను కూడా అదే అనుకున్నాను వదినా, మా అన్నయ్య మనసు నాకు తెలీదా అని. కాని ఇప్పుడు తెలిసింది ఆయన మనసేంటో. తమ్ముడి మీద మమకారం అనుకున్నాను, అన్నయ్యని అనే అధికారం అని గ్రహించలేకపోయాను. అలా అనకరా. ఎంత కాదనుకున్నా మనం ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళవే కదా. విడిపోతే బాధపడతావురా. ఎన్నాళ్ళుంటుందక్క ఆ బాధ? పెద్దన్నయ్య విడిపోయినప్పుడు అందరం బాధపడ్డాం, కానీ ఆ తర్వాత మర్చిపోలా? నన్ను కూడా అలాగే మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోతారు సరే, మీరు మర్చిపోగలరా? మాట్లాడరేంటండి? మీరు మర్చిపోగలరా? ఇన్నేళ్ళు కలిసి పెరిగిన పిల్లలు మర్చిపోగలరా? మేం పిల్లల్ని వేరుగా కన్నామేమో గాని ప్రేమ మాత్రం అందరికీ సమానంగా పంచామండి. ఇప్పుడు మీ మొండితనం వల్ల ఒకరికొకరం కాకుండా పోతే మేమంతా ఎంత నరకం అనుభవిస్తామో
ఒక్కసారి ఆలోచించండి. అవును బాబాయ్, నువ్వు నాన్న ఇద్దరు మాకు సమానమే. పిలుపులో తేడా ఉంటుంది కానీ ప్రేమలో కాదు బాబాయ్. అర్థం చేసుకో. నువ్వు కూడా నాకు చెప్పేంత దానివయ్యావా రూపా? అంటే నీకు నేను చేసే తప్పు అనిపిస్తుందా? ఇది చాలదా అమ్మా? మీరందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారని చెప్పడానికి? అది కాదు బాబాయ్. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. నాకంతా అర్థమైంది. ఏమనిత, నువ్వు చెప్తే నేను వినలేదని వీళ్ళందరినీ నా మీద కూసుకొలిపోవన్నమాట. నా కళ్ళ ముందు పెరిగిన రూప కూడా నాకు నీతులు చెప్తోందంటే చాలు. కన్న తండ్రి అర్థం చేసుకోలేదంటే పంతం అనుకున్నాను. తోడబుట్టినవాడు అర్థం చేసుకోలేదంటే అధికారం అనుకున్నాను. వీళ్ళందరూ అర్థం చేసుకోలేదంటే వీళ్లకు నా బాధ తెలీదు అనుకున్నాను. కానీ కట్టుకున్న భార్య కూడా అర్థం చేసుకోలేదంటే తట్టుకోలేకపోతున్నాను అనిత. అలా అవమానించే బదులు ఇంత విషం పెట్టి చంపేయచ్చుగా అనిత.